హాయ్ అండి. వెల్కమ్ టు కోనపల్లి వ్లాగ్స్. నేను మీ లావణ్యాని. ఈరోజు మన వీడియోలో అండి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసేటువంటి సున్నుండలు నేను చేయబోతానండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మనం బలంగా ఉండాలన్నా, మన ఎముక పుష్టి గట్టిగా ఉండాలన్నా, పెలుసు బారకుండా ఉండాలన్నా, ఊరికే పడిపోతా ఉంటే చిన్నగా పడిపోయినా కూడా దానికి కాలు ఎరగటం, చెయ్యి ఎరగటము, ఎముక చిట్లటం అన్నీ చేస్తుంటాయి కదండి. అలాంటివన్నీ కూడా గట్టిపడేదానికి ఈ సున్నుండలండి, పొట్టు ఉన్న మినపప్పుతో సున్నుండలు తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కరు ఇంటిలో 10 చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా తిని చూడండి. ఒకసారి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలండి, అదేంటి చదువుకునే పిల్లల కోసంగా ఈ సున్నుండలు మంచిగా పెట్టండి. అందుకేనండి మా ఇద్దరి పిల్లల కోసం నేనైతే ఇప్పుడు సున్నుండలు తయారు చేయబోతున్నాను. ఇప్పుడు సున్నుండలు ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడైతే నేను నల్ల మినపప్పు అండి, ఆరోగ్యానికి ఎంతో మంచిదన్నమాట. ఈ మినపప్పు నేనైతే ఒక ఒక 4 గ్లాసులు అంటే 1 కేజీ మినపప్పు అయితే తీసుకున్నానండి. చూడండి ఎంత చక్కగా, ఎంత శుభ్రంగా అయితే ఉందో. ఎలాంటి రాయి ఏమి ఉండదండి. చాలా బాగుంటుందండి మినపప్పు. ఎవరైనా సున్నుండలు చేసుకుంటే ఇలాంటి మినపప్పు తెచ్చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ అంటించి బాండ్లో పెట్టి అందులో ఒక 2 గ్లాసులు అయితే మినపప్పు పోసానండి. ఒకేసారి పోస్తే పెద్దగా ఏగదనేసి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. చూడండి ఈ విధంగా ఏగాయి అనమాట. కొంచెం రంగు మారినాయి కదండి, అంతేనండి. ఇప్పుడైతే ఒక తాంబాలకి అయితే పోసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాయి అయితే వేసుకుంటాను. అదే బాండ్లు పెట్టి మళ్ళీ కొరవ మినపప్పు కూడా అందులో పోసేసుకొని వేయించుకుంటున్నానండి. మామూలు తెల్ల మినపప్పు కన్నా కూడా అండి ఈ పొట్టు మినపప్పు చాలా టేస్ట్, చాలా బలం కూడా అండి. మీ పిల్లలకు కూడా ఈ విధంగా చేసి పెట్టండి. ఇదండి ఇప్పుడైతే బియ్యం అందులో కాస్త బియ్యం వేస్తారండి. మనకి అంగడికి అతుక్కోకుండా కొంచెం టేస్ట్ బాగుండే దానికోసంగా మనం కాస్త బియ్యం తీసుకోవాలండి. ఒక 4 స్పూన్లు బియ్యం వేసానండి. అవి కూడా వేయించేసుకొని ఒక తాంబాకి అయితే పోసుకుంటున్నానండి. అవి బాగా చల్లార్చుకోవాలా. ఇప్పుడు చూడండి నెయ్యి అండి, అక్క పంపించిందండి. ఎక్కడన్నా ఉంటే అడిగితే పిల్లలు వస్తున్నారు అక్క అంటే అక్క పంపించింది నెయ్యి. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇప్పుడు బెల్లం అండి, ఒక 1/2 కేజీ అయితే బెల్లం తీసి పెట్టాను. చూడండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 దోశలు అయితే అందులో వేసేసుకొని మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా ఫైన్ పౌడర్ లాగా కాకుండా అండి, కొంచెం బరగ్గా ఉండే విధంగా పట్టుకోండి. ఒకసారి చూడండి ఈ విధంగా అయితే ఉండాలి. మరీ మెత్తగా ఉన్నా కూడా అండి మనకి అంగిటికి అతుక్కుంటూ ఉంటుందండి. అలా అతుక్కోకుండా ఉండాలి అంటే ఆ బియ్యం వేసినందువల్ల మనకి అంగిటికి అతుక్కోకుండా చాలా టేస్టీగా, చాలా రుచిగా ఉంటుందండి. నల్ల మినపప్పు అండి, అంటే పొట్టి మినపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. కానీ మనకి తెలియక కడిగేదానికి కష్టం అనేసి అందరూ తెల్ల మినపప్పునే తెచ్చుకుంటారండి. వీళ్ళంత వరకు ఈ మినపప్పు తెచ్చుకున్నట్టుగా చేయండి. మినపప్పు ఈజీగా తేలిక ఎలా కడుక్కోవాలనో నేను ఒక షార్ట్ వీడియో పెట్టండి, తప్పకుండా చెక్ చేసి అది చూసిన తర్వాత మీరు పొట్టు మినపప్పు తెచ్చుకోండి. ఇప్పుడైతే నేను ఒక 2 గంటలు మళ్ళీ మనం ఆడిచ్చిన పిండి మిక్సీలో వేసుకుని అందులో మనకి కావలసిన వరకు బెల్లం అయితే వేస్తున్నానండి. నాకు 4 గ్లాసుల మినపప్పు కదండి, 2 గ్లాసుల బెల్లం అయితే వేస్తున్నాను. కరెక్ట్గా సరిపోయింది. అట్లా మన ఒట్టి బెల్లం మనకి మెదగదని, అందుకని అయితే 1-2 గంటలు ఆడిచ్చిన మినపప్పు వేసేసి అందులో బెల్లం వేసి ఈ విధంగా మెత్తగా అయితే పౌడర్ అయితే చేస్తున్నానండి. చూడండి బెల్లం ఎంత చక్కగా మెదిగిపోతున్నాను. అట్లా వేస్తూ ఆపుతూ కానీ ఉంటే చక్కగా మెదిగిపోయి బాగా కలిసిపోతుందండి మనకి ఆ మినపప్పు పిండి, ఈ బెల్లం పొడి అంతా కూడాను. ఇప్పుడు కూడా అంతా పోసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి నెయ్యి ఉంది కదండి, నెయ్యి బాగా వేడి చేసుకోవాలండి. గడ్డగా ఉన్నప్పుడు కలపకూడదు. చూడండి ఎంత మంచి సువాసన అయితే వస్తుందండి. ఇదండి నెయ్యి అండి, అక్క పంపించిన నెయ్యి. ఇది నాకు ఇంట్లో కొంచెం అయితే ఉందండి. ఇదే నేను ఫస్ట్ టైం నేను బయట తెచ్చుకోవటం నెయ్యి. ఎప్పుడు కూడా నేను చేసుకునే నెయ్యి వాడుకునేదాన్ని అండి. ఇప్పుడు ఆ గిన్నె నిండా అయితే నేను బాగా వేడి చేసుకొని తీసుకొచ్చాను. అది అందులో కొంచెం కలుపుకుంటూ మనము ఉండ చుట్టుకోవాలండి. ఒకేసారి పోసేసుకుని కూడా మనకి ఉండ కాదు. కొంచెం మనం నెయ్యి పోసుకుంటూ ఉండగట్టుకోవాలండి. ఒకేసారి పోసుకుంటే మనకి నెయ్యి ఎంత పోసినా కూడా చాలదండి. ఈ పొట్టున్న మినపప్పులోనండి ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందండి. అలాగే కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ B6, ఐరన్, మెగ్నీషియము, కాల్షియము, పోలిక్ యాసిడ్, పొటాషియము ఇవన్నీ ఉంటాయండి. ఇవన్నీ ఉన్నందువల్ల అండి ఇవి మన గుండె నరాల వ్యవస్థకు మేలు చేస్తాయి. నల్లటి తొక్క ఉండే మినపప్పు అండి చలువ చేస్తుంది. ఆయుర్వేదంలోనండి తలనొప్పి తగ్గడానికి, జ్వరము, పక్షవాతం తగ్గడానికి, అల్సర్ తగ్గడానికి, కీళ్ళ నొప్పులు తగ్గడానికి ఈ నల్ల మినపప్పుని వాడతారండి. ఇన్ని రకాల ఉపయోగపడే ఈ నల్ల మినపప్పుని మనం కూడా నిత్యం వాడుకునేలా ఉండేలా చూసుకోండి. ఇప్పుడైతే నేను మళ్ళీ నెయ్యి అయితే పోస్తున్నానండి. వీలైనంత వరకే నెయ్యి తగ్గించి ఉండగడదామని చూశానండి. కానీ
గుండె అయితే రాలేదండి. ఎందువల్లంటే మా చిన్న అబ్బాయి అండి ఎంతో కష్టపడి వెయిట్ లాస్ కోసం డైట్ చేశాడండి. బాగా వెయిట్ అయితే బాగా తగ్గిపోయాడు. ఇంకా అబ్బాయికి ఇంత నెయ్యి పోస్తే తినడేమోననేసి వీళ్ళంతవరకు చూశారండి, కానీ రాలేదు. అట్లా నెయ్యి తినకూడదు అనుకున్న వాళ్ళండి ఈ విధంగా కొంచెం నెయ్యి వేసుకొని బాగా పొడి పొడిగా చేసుకొని డబ్బా పోసేసుకొని రోజు ఒక 4 స్పూన్లు తినండి, చాలా మంచిదండి. కానీ నెయ్యి ఎంతనే తిన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళండి మంచిగా నెయ్యి పోసుకొని ఉండగట్టేంత విధంగా వచ్చే విధంగా మనం లడ్డు చేసుకొని రోజు ఒకటి తినండి. ఆరోగ్యానికి ఎంత మంచిదండి. ఉక్కులాగా మన బాడీ దిట్టంగా అయితే ఉంటుందండి. మనం పడ్డా కూడా మన ఎముకలు ఇరగవో చెట్లు అనమాట, అంత బలవండి ఎముకలకు. చెప్పాను కదా ఇందాక కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అవన్నీ ఉంటాయని. అవన్నీ కూడా మన ఎముకలకు చాలా మంచిదండి. నేను ఇంత క్వాంటిటీ మినప సున్నుండలు చేయడానికి కారణం అండి మా ఇద్దరు పిల్లలు కూడా ఇండియాకి వస్తున్నారండి. ఒక అబ్బాయి అయితే హైదరాబాద్లో ఉన్నాడు, ఒక అబ్బాయి అయితే బయట దేశంలో ఉన్నాడండి. ఆ అబ్బాయి వాళ్ళ కోసంగా నేను ఇంత ఇదిగా చేస్తున్నానండి. చాలా మంచిదండి పిల్లలకి, చదువుకునే పిల్లలకండి. ఇప్పుడు ఈ చదువులను బట్టి ఎంత స్ట్రెస్ అవుతున్నారు పిల్లలు, మీకు అందరికీ తెలిసిన విషయం కదండి. సాఫ్ట్వేర్ చేసే పిల్లలు అయితే పొద్దునుంచి కూర్చొని అండి నడుముల మీద, వెన్నెముక మీద, మెడనరాల మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది కదండి. అంతేకాదండి వాళ్ళకి బ్రెయిన్ కూడా షార్ప్గా పనిచేయాలన్నా, వాళ్ళు ఇంట్రెస్ట్గా వర్క్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఇలాంటి హెల్దీ ఫుడ్ అయితే మనం పెట్టాలండి. మోకాళ్ళ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి కానీ, లేదా పడి కాళ్ళు చెయ్యో ఇరిగిన వాళ్ళకి కానీ, అలాంటి వాళ్ళకండి ఇలాంటి లడ్డు రోజు ఒకటి కానీ పెట్టారనుకోండి త్వరగా కట్టుకుంటుందండి. పావుసరి గ్లాస్ అని, ఈ గ్లాస్తో 4 గ్లాసుల మినపప్పు వేసానండి. 1/4 గ్లాసు కన్నా తక్కువగా బియ్యం వేసాను. 2 గ్లాసులు తురిమిన బెల్లం వేసానండి. అలాగే ఈ గిన్నెతో 1.5 గిన్నె నెయ్యి అయితే పట్టిందండి. మా పెద్ద అబ్బాయి అండి మెడిసిన్ చేస్తానండి. తను ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడో మీకు చెప్తానండి. చాలామంది డాక్టర్ చదివితే 24 గంటలు 20 గంటలు చదవాలి అని చెప్పి అంటూ ఉంటే అది ఏంటో అనుకున్నానండి. నాకు అర్థమవుతుంది. నిద్ర లేసి మార్నింగ్ 7 కల్లా కాలేజీకి వెళ్ళాలండి. నైట్ 9:30కి ఇంటి రూమ్కి వస్తాడు. మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ భోజనం చేసుకొని మళ్ళీ చదువుగా కూర్చుంటే వేకువజామున 3 దాకా చదువుతాడండి. మా అబ్బాయే కదండి, ప్రతి ఒక్క పిల్లోడు వాడి పరిస్థితి కూడా ఇంతేనండి. ఒక లడ్డు అయితే వించి టేస్ట్ అయితే చూస్తున్నానండి. నిజంగా ఎంత బాగుందంటే అందరూ సున్నుండలు తినుంటారండి, కాదనను. కానీ ఈ నల్ల మినపప్పుతో సున్నుండలు ఎవరు తినకపోతే తప్పకుండా ట్రై చేయండి. మీ పిల్లలు, ఇంట్లో పెద్దవాళ్ళు అందరూ కూడా అప్పుడప్పుడు ఈ సున్నుండలు తింటూ ఉందండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. పిల్లల విషయంలో అండి మనం ఇప్పుడే కేర్ తీసుకోవాలండి. ఇప్పుడు కేర్ తీసుకునే వాళ్ళు లైఫ్ అంతా కూడా బాగా దిట్టంగా, బాగా ఆరోగ్యంగా, మంచిగా ఉంటారండి. తల్లిగా మన బాధ్యత కదండి. చదువుకునే పిల్లలకు ముఖ్యంగా చేసి పెట్టండి. ఇప్పుడైతే నేను ఇవన్నీ కూడా ఒక బాక్స్కి అయితే పెట్టేస్తానండి. చూసారు కదండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించినా తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈసారి మంచి మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందు ఉంటాను. బాయ్ అండి, ఉంటా.